ఓకే సో ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ మలుపు బిగ్ సక్సెస్ అయింది అండ్ ప్రేక్షకులకు కూడా నచ్చింది. పీపుల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ మేము కూడా మీకు ఒక ప్రెజెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్? కానీ ఆ గిఫ్ట్ నేను ఇక్కడి నుంచి ఇక్కడ మీకు ఇవ్వాలి అంటే ఇట్స్ నార్మల్ రొటీన్ థింగ్. సో నా చేతిలోంచి ఆ గిఫ్ట్ దట్ హ్యాంపర్ మీ దాకా రావాలంటే యూ హ్యావ్ టు విన్ ఇట్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో పోటీ. ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ ఏంటండి చెప్తా అని దాని తగ్గట్టు ఫైట్ చేస్తాం. లేదు చాలా పెద్ద గిఫ్ట్ అది. చివరికి విన్ అయిన తర్వాత గిఫ్ట్ ఇవ్వలేదనుకో ప్రదీప్. లే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు బాగా నచ్చే గిఫ్ట్ రెడీయా? ఓకే సో ఈ రౌండ్ మీరు ఆడాలి అంటే మీకు విజిల్స్ కావాలి. సో హియర్ వి గో. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ మీద క్వశ్చన్ చూపిస్తాను. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి పాయింట్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ వస్తే మైనస్ అయిపోతాయి. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. బీహార్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్. బీహార్ క్యాపిటల్ తెలీదు? నాకు తెలీదు. బీహార్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్. బీహార్ క్యాపిటల్ ఆఫ్ ఏ స్టేట్ క్యాపిటల్? నేను వదిలేస్తా. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి. నువ్వు హీరోయిన్ కదా. పర్లేదండి, నువ్వు హీరో కదా, యూ షుడ్ గో ఫస్ట్. అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కదా. పర్లేదు, అది బాత్రూమ్ క్యూలో ఇక్కడ నువ్వు చేస్తే పర్లే. పనిచేయట్లేదండి ఇది కూడా అండి. బీహార్ ఏ స్టేట్ క్యాపిటల్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ బీహార్ అని చెప్పి ఇప్పుడే నువ్వు చెప్పాను సార్, సపోర్ట్ చేశాను. తప్పు కదా. సో మీరు ఇచ్చిన ఆన్సర్ మై జియోగ్రఫీ ఇస్ రియల్లీ బ్యాడ్ ఈస్ చెప్పండి. రాంగ్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్ కాబట్టి మీకు 10 పాయింట్స్ వచ్చేసాయి. అయ్యో అదే అంతే అంతే. మీరు రాంగ్ అని చెప్తే ఆయన పాయింట్స్, ఆయన రాంగ్ అని చెప్తే మీకు పాయింట్స్. ఓకే, ఇప్పుడు నేను ఆన్సర్ చేయను. ఇప్పుడు మీకు టాస్క్. ఓ ఓహో అసలు పెళ్ళియే లేదు. పెళ్ళి సూపర్. యాజ్ ఇట్ ఈస్ బెల్లీ డాన్స్ లాగే ఉంది. ఇన్నాళ్ళు నేను టీవీలో చూసిన బెల్లీ డాన్స్ వేరు, ఇప్పుడు ఈవిడ చేసిన బెల్లీ డాన్స్ వేరు. సో సన్నీ గారు క్షమించండి, ఇంత అద్భుతమైన పాటకి మేము అంత అద్భుతమైన డాన్స్ చేసాం. మీకు ఒక మంచి కాంపిటీషన్ ఉన్నారు ఇక్కడ. మీకు మంచి కాంపిటీషన్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విజిల్స్ రెడీ? నాకు అవసరం లేదు. సో ఆది ఈస్ లీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్. న్యూస్ ఫుల్ ఫామ్. ఆది. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. That's not cool. I was going to say that. Before I came up. Right answer. Yay! Task again. North, east, west, south. Right? So ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే స్క్రీన్ మీద వద్దు, నేనే చెప్పేస్తా. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ చేంజ్. నేను అదియా? యా. సో క్యారెక్టర్ చేంజ్ ఎలా అంటే ఇదిగో నిక్కి. ఓహో, మీరు ఆయన బాగా ఇమిటేట్ చేస్తారా? చెప్పేస్తారండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాం ఇక్కడ. సో ఆది ఇస్ యూ అండ్ నిక్కీ ఇస్ మీ. నో, నిక్కీ జస్ట్ వాక్డ్ ఇన్. Okay. సో వి త్రీ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ నిక్కీ. అది అక్కడ కూడా నేనే బక్రానా? లేదు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎటెల్నా నేనే బక్రానా? ఇప్పుడు మీరు ఆది హీరోయిన్ వచ్చింది సెట్ లోకి. హీరోయిన్ వచ్చింది సెట్ లోకి. Hey buddy, what's up? Here you go. Hey Adi, what's up? Hey. How are you? Hi buddy, I'm very good. Hey Adi, how are you man? Hey Adi, how are you man? Adi, ఎవరి అమ్మాయి ఎవరు? ఓకే కదా? ఎవరి అమ్మాయి ఎవరు? అమ్మాయి వచ్చింది. నేను ఇలా అంతా చేస్తానా? మా కత్తిలా ఉంది హీరోయిన్. ఇలా ఉంది కదా, కానీ అది ఒకటి అలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే 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 హలో. వెల్ ప్లేడ్, సూపర్. సో 2 లీడ్ లో ఉన్నారు ఆది. రైట్, హియర్ వి గో. థర్డ్ క్వశ్చన్. నేమ్ 3 items with zip. 3 items with zip. Okay. Bag. Bag. Jeans.
యా యా డ్రెస్ బ్యాగ్ జీన్స్ డ్రెస్ ఆల్రెడీ డ్రెస్ వచ్చేసింది జీన్స్ వచ్చేసింది. బ్యాగ్ వచ్చేసింది సో థర్డ్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ జిప్ పౌచ్ ఫుడ్ పెడతాం కదా ఫ్రెష్ గా ఉండాలంట గులాబ్ జామ్ అందులో పెట్టి జిప్ వేస్తారా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జిప్పులు ఓపెన్ చేసుకుంటా ఓకే వెయిట్ Five, సో four. షూస్ అంతే అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో కాదు ఉంటది ఇప్పుడు కూడా ఏంటి పెద్ద ఇది 25th century సో ఎస్ కంగ్రాచులేషన్స్ 3 రైట్ ఆన్సర్స్